పుష్పరాజ్ మాట అందరూ వింటారు, కానీ పుష్పరాజ్ మాత్రం ఒక పిలుపు కోసం వెయిట్ చేశాడు. ఎంతగా అంటే క్లైమాక్స్లో ఆ విజృంభణ చూస్తే నిజంగా ఆ పిలుపుకి ఇంత వాల్యూ ఉందా అనిపించింది. సినిమా మొత్తంలో క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఒక క్యారెక్టర్ మనని హాంట్ చేస్తుంది, దట్ ఈస్ పావని. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. సో నమస్తే. సూపర్బ్. ఒక పాన్ ఇండియా కాదు, ఇప్పుడు అది రిలీజ్ అయిన థియేటర్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక పాన్ వరల్డ్ సినిమా అనుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా లేమ్ క్యారెక్టర్ కాదు, చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్స్ మీ గురించి మాట్లాడుకునే క్యారెక్టర్ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా. పుష్ప వరల్డ్ ఎలా ఉంది పావని అసలు మీకు? చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసి అందరూ, ఇంతకు ముందు నేను ఎప్పుడైనా సినిమా చేసినా ఏం చేసినా ఫ్రెండ్స్ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడక్కడ, ఇప్పుడు కామన్ పీపుల్ నుంచి ఆల్ ఓవర్ ద సోషల్ మీడియా రెస్పాన్స్ వస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక ఆర్టిస్ట్కి ఇంతకన్నా ఎంకరేజ్మెంట్ ఏ ఉంటుంది, ఇంత అప్రిషియేషన్ రావటం. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ పుష్ప వరల్డ్ ఇప్పుడు మీరు చూస్తే నాకు ఇట్స్ లైక్ హోమ్. ఫస్ట్ పార్ట్లో నాకు అంత తెలియలేదు, నా క్యారెక్టర్ వెయిట్ కూడా నాకు తెలుసు, సీక్వెన్సెస్ కొన్ని కానీ అంత అనిపించలేదు. నేను 1 వీక్ షూట్ చేశాను. ఇప్పుడు పుష్ప 2లో నేను ఇంచుమించు ఒక 90 రోజులు షూట్ చేశాను. సో ఇట్స్ లైక్ హోమ్ నౌ. ఎందుకంటే పుష్ప 1 చూసినప్పుడు కొత్తగా మారుతి వ్యాన్ కొన్న సీన్లోనే మీరు రిజిస్టర్ అవుతారు. బండి కొంటే బండికి ఓనర్ అవుతాడు కానీ నీకు చిన్నాన్న ఎలా అవుతాడు అనే డైలాగ్ దగ్గరే రిజిస్టర్ అవుతారు. సో ఆ క్యారెక్టర్కి సెకండ్ పార్ట్ 2కి వచ్చేసరికల్లా అంత ఇంపార్టెన్స్ బిల్డ్ చేస్తారని మేము గెస్ట్ చేయాలి. మీకు ఏమన్నా క్లూ ఉందా? నాకు ఉందండి. అంటే సుకుమార్ సార్ కూడా చెప్పారు కదా, ఇంతకుముందు పార్ట్ 1 టైంలో కూడా చెప్పారు. సార్ ఒక సినిమా అనుకున్నారు, ఒక కథ అనుకున్నారు. అందులో నేను చేసిన క్యారెక్టర్, నా సీక్వెన్సెస్ ఇంచుమించు అలానే ఉన్నాయి. నేను 2020లో లుక్ టెస్ట్ చేసినప్పుడు అవన్నీ చేసినప్పుడు కూడా ఈ సీక్వెన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంత వైడ్ రేంజ్ అవ్వడం వల్ల, సెకండ్ పార్ట్కి డివైడ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ స్కోప్ వచ్చింది. నా సీక్వెన్సెస్ నాకు తెలుసు, కానీ కథలో ఈ క్యారెక్టర్కి ఇంత వెయిట్ ఉంటుంది, ఇంత ఇమోషనల్ వెయిట్ ఉంటుంది, ఫ్యామిలీస్ని దగ్గర చేర్చడానికి ఇంత వెయిట్ ఉంటుంది అన్న ఐడియా నాకు కూడా లేదు. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సినిమా గురించి. నేను సీక్వెన్సెస్ చేశాను, కానీ దాని చుట్టూ కథ ఎలా అల్లారు సార్, అంత వెయిట్ ఎలా పడిందా అనేది నేను కూడా చాలా క్యూరియస్గా చూసాను. సినిమా చూసాక చాలా 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 హ్యాపీ. పరేషాన్ తగ్గింది అనమాట. పరేషాన్ తగ్గింది, పుష్ప పెరిగింది. ఓకే.